వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం లేకనే జగన్ తన తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ, అబ్దుల్ కలాం వంటి పెద్ద పెద్ద నేతలే డిక్లరేషన్ పై సంతకం చేసి శ్రీవారిని దర్శించుకుంటే జగన్ కు సంతకం చేయడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో తిరుపతిని అపవిత్రమైందని విమర్శించారు. నిన్న ముఖ్యమంత్రి గారిని ఎవరు ఆపలేదే. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనాడు సోనియా గాంధీ గారు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టినారు. అన్య మతస్థులు మాకు విశ్వాసం ఉంది, మేము వెళ్తున్నామని చెప్పి దండం పెట్టి అక్కడ సైన్ చేసి వెళ్తారు. గతంలో మరి మన రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం గారు కూడా ఆ రోజున డిక్లరేషన్ ఆయనే నేను సైన్ చేస్తానని చెప్పి పెట్టి సైన్ చేసి వెళ్ళారు. మీకేంటి ఇబ్బంది ఏంటి? మీకు సైన్ చేసి వెళ్ళడానికి మీకున్న ఇబ్బంది ఏంటి? ఎవరైనా ఎవరు తిరుపతి దేవస్థానానికైనా మేము డిక్లరేషన్ చేసి వెళ్తామని చెప్పే అధికారం ఉంది అందరికి. దాన్ని మేము ఆపలేదే. నీ అంతటి నువ్వే ఆగిపోయి ఈనాడన్నా నీ కుటుంబ సమేతంగా మీరు వెళ్ళారా? తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేదానికి ఏనాడన్నా మీరు సింగిల్గా వెళ్ళడమే తప్ప కుటుంబ సమేతంగా వెళ్ళారా? ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు నోటీసులు ఇవ్వలే. నోటీసులు ఎవరికి ఇవ్వలే. కాకపోతే అక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా, జనసమూహాన్ని గ్యాదర్ చేయకుండా స్వామివారి దర్శనం చేసుకుని నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అటు పేర్ని నాని వ్యాఖ్యలపైన మంత్రి మండిపడ్డారు. రాజకీయాల గురించి మాట్లాడే అర్హత పేర్ని నానికి లేదన్నారు. 5 ఏళ్లలో ఆయన కుమారుడు చేసిందేంటని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన నేతల ఇళ్లపై దాడులు చేయలేదా అని మంత్రి నిలదీశారు. పేర్ని నాని గారు మాట్లాడుతున్నారు, హింస గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజున మీరు చేసిన హింస మీకు గుర్తురాట్లేదా? మా మీద అక్రమ కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయించి 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టించి అది గుర్తురాట్లేదా పేర్ని నాని గారు? నీ కొడుకు నువ్వు కలిసి గంజాయి తాగిచ్చి గంజాయి బ్యాచ్లతో ప్రజల మీద దాడులు చేపించి, ఇళ్ల మీద దాడులు చేపించి, ఇళ్ళు పగలు కొట్టి మీరు చేసిన కార్యక్రమాలు మీకు తెలీదా? ఇప్పుడు మీకు ఫ్యాట్లు తడిసిపోతున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యంగా మాట్లాడండి, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి. వ్యక్తిగతంగా లేకపోతే వ్యక్తిగత విషయాల మీద మాట్లాడితే మటుకి ఎవరు ఊరుకోరు. మనుషులు కూడా మనోభావాలు ఉంటాయి, వాళ్ళకు కూడా ఆవేశాలు ఉంటాయి. అందరూ కూడా కారం ఉప్పు తింటున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే, నోరుంది కదా అని మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. మేము చాలా కంట్రోల్ చేస్తున్నాం. మేమైతే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా చూడండి, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మేము కానీ ఎక్కడన్నా ఎవరైనా తప్పు చేస్తుంటే యాక్షన్ తీసుకోమని చెప్తాను తప్ప ఎక్కడ మేము అది ఆపట్లేదు. కానీ మీరు ఈ రకంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ఎవరు కాపాడలేరని కూడా తెలియజేస్తాం.